ఎల్లువాడ విలేజ్లో అయితే ఉన్నాం ఇప్పుడు. ఇక్కడైతే ఊట నీళ్ళు ఉన్నాయన్నమాట. కడుక్కుంటున్నారు. తెలుసు కదా, ఇంకా ఏజెన్సీ ప్రాంతంలో అందరూ ఊట నీళ్ళు తాగుతూ ఉంటారు. ఎక్కువగా ఊట నీళ్ళు వాడుతూ ఉంటారు అనమాట. డ్రింకింగ్ వాటర్ అంట. అన్ని కుళాయిలు ఉన్నా, బావులు ఉన్నా, బోర్లు ఉన్నా, అన్ని వాటర్ కన్నా ఎక్కువగా ఊట నీళ్ళు తాగడానికి ఇష్టపడతారు. కాబట్టి ప్రతి ఊరి దగ్గర ఊట నీళ్ళు అనేది ఇది కామన్ అనమాట. ఇంకా ఇక్కడ గిన్నెలకైతే వెళ్తున్నారనమాట. పండుగకి వండుకున్న గిన్నెలు శుభ్రం చేసుకోవడానికి. చుట్టూ పెద్ద కొండలు, మధ్యలో ఒక ఊరు. చాలా బాగుంది ప్రశాంతంగా. చూసారు కదా ఎలా ఉందో. ఇక్కడైతే మామూలుగా వాడతలేదు వాలీబాల్ పండగ సీజన్లో. అందరూ కోడి పందాలుగా ఇలాంటి ఇంట్రెస్ట్ చూపుతుంటే మన వాళ్ళు అయితే వాలీబాల్ మామూలుగా దుమ్ము లేపుతున్నారు మాత్రం మామూలుగా లేదు. చూసారు కదా. ఇది ఏం దుంప అంటారు దీనికి? ఏం దుంప తెలియదా? మరి నువ్వు తింటున్నావు కదా. నా దుంపలు అవి ఏ దుంప చెప్పట్లేదు. మామూలుగా లేదనమాట. కొండ పక్కన ఒక ఊరు. చాలా బాగుంది. ఏదో అక్కడ కోడి గుడ్లు పెడుతుంది. ఈ ఇల్లు మాత్రం నాకు చాలా అట్రాక్షన్లా కనబడుతుంది. అందరికన్నా బాగుంది ఇది. బాగుంది. బిజీ బిజీ అయిపోయారనమాట. ఇక్కడ బుడతకాయలు గేమో ఏదో ఆడుతున్నారు. మా చూపించమంటే చూపించట్లేదు. ఇక్కడ చెట్టు కట్టు వెళ్తున్నారనమాట. వీడ బుడతకాయ ఒకసారి ఉండరా. ఏం తింటున్నా? సంక్రాంతి పప్పలా? మరి నాకేది తిను. నాకేం వద్దులే. ఏం పేరు చెట్టు తల్లి నీది? చేతేశ్వరినా? ఎన్నో క్లాస్ ఇప్పుడు నీది? 0నా? మరి నువ్వు 2వ క్లాసా? అది అంగన్వాడా? నువ్వు అంగన్వాడి. అయ్యో సున్ని వేసుకుంటానని సున్ని వేసుకుంది అనమాట. ఇక్కడ ఉన్నారు. ఇటు కూడా ఉన్నారు గ్యాంగ్. ఇదిగో మామూలుగా ఏంటి అని మరి దగ్గర చూసేస్తున్నాను. నీ పేరు ఏం పేరురా? పవన్. ఎక్కడ చదువుతున్నావు? తణుకు భీమవరమా? ఈ ఊరు నుంచి అయితే పక్క ఊరు ఒక విలేజ్ అయితే ఉందన్నమాట. అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. బైక్ తోటి స్టార్ట్ అయిపోయాం. బాయ్. చాలా బాగుంది ఈ విలేజ్ అయితే. నేచర్ ఎక్కువ ఉందన్నమాట. ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా? ఇవి డబ్బకాయలు అనమాట. పుల్ల డబ్బా అంటారు. పచ్చడి పెట్టుకుంటారు చూడు, అయ్యి అనమాట. ఇవి ఎన్ని ఉన్నాయి చెట్లు అంతా డబ్బకాయలే. మామూలుగా లేదు. ఇదిగో ఎంత బాగున్నాయి. పండిపోయినాయి ఇవి. భలే ఉన్నాయి. కోసేసాను డబ్బకాయ. పర్లేదు. వీటిని మన పచ్చడి పెట్టుకుంటారు. ఎక్కువ అయ్యి వర్షాకాలం పూటే కొంటూ ఉంటారు అనమాట. తర్వాత నుంచి వీటికి పట్టించుకోవడమే మానేస్తారు. ఇంకెవరు కూడా దళాలు గట్రా కొనుక్కోవడానికి రారు. ఇవి ఈ మధ్యన అయితే చూడండి అవన్నీ డబ్బకాయల. అయ్యో అదంతా డబ్బ తోట. అటంతా ఉన్నాయి, పండిపోయి ఉన్నాయి. చాలా చెట్లు అన్నీ పండిపోయినాయి. ఫ్రెండ్స్ అంతా ఈ ఊరికి వెళ్ళడానికేమో ఇంకా మొత్తం అంతా రోడ్డు సిప్స్ ఇలా వేసి వదిలేశారనమాట. కొంచెం కష్టంగా ఉంది, బట్ బాగానే ఉంది. కానీ కొంచెం ఇంకా రోడ్డు వర్షాకాలం అయితే చాలా డేంజర్గా ఉంటుందేమో అనుకుంటున్నాను అనమాట. మొత్తం ఇంత ఇంకా గలీజ్గా ఉంది. ఇంకా ఊరికైతే మనం వచ్చేసామన్నమాట. అదే ఊరు కనిపిస్తుంది. ఊరు అంటే ఎక్కువ హౌసెస్ ఉండవు. ఒక 5, 6, 7 అలా ఉంటాయి అన్నమాట. అంతే వచ్చేసామన్నమాట. ఇదే చిన్న విలేజ్. కొత్త బట్టలు వేసుకున్నా లేదా? మట్టితో అయితే ఇలా అలికారనమాట. ఇలా చాలా బాగుంది. నన్ను చూసి అయితే పారిపోతున్నారనమాట. ఈ హౌస్ కూడా చాలా బాగుంది. జ్వరం వచ్చిందేటి? లేదా? ఇలా అయితే
బాగుంది విలేజ్. ఏం చేస్తున్నారు పెద్దమ్మ? పండుగ చేసుకుని తెలియదా? బుజ్జి తల్లి ఏం పేరు నాన్న? ఏం చేస్తున్నారన్నా? ఏం లేదా, తిన్నారా లేదా భోజనాలు? టైరట్ ఆడుతున్నాడు మామూలుగా లేదు. ఓ బుడితకాయలు 6 కొట్టాడు. ఏం చేస్తున్నారు పెద్దమ్మ? ఓకే ఓకే, పడుకోండి ఇంకా. గుండె పిల్ల ఏం చేస్తున్నావమ్మా? ఈ హిల్ అయితే చిన్నగా ఉంది, బాగుంది అసలు, భలే ఉంది ఇది. ఇల్లు అయితే దూరం నుంచి కూడా అట్రాక్టివ్గా కనిపిస్తుంది అన్నమాట, రంగులతోటి చాలా బాగుంది. కొండ పక్కన హౌస్ అన్నమాట. భలే ఉంది. ఎంత బాగుంది. పండుగ చేసుకున్నారు లేదా పెద్దమ్మ? అవును, జ్వరం వచ్చిందేంటి? హాస్పిటల్కి వెళ్ళారా మరి? బాగాలేదా చిటి తల్లికి కూడా? అయ్యో, ఈ హౌస్ కూడా బాగుంది, కాకపోతే ఇక్కడ ఎవరు లేరు. వాలీబాల్ అయితే ఆడుతున్నారు కుర్రోళ్ళు, ఈ ఊరు వాళ్ళు. హౌసెస్ అక్కడ ఒకటి ఉంటే ఇక్కడ ఒకటి ఉందన్నమాట. ఊరిలా లేదనమాట, ఒక్కొక్క హౌస్ ఒక్కొక్క దగ్గర ఉందన్నమాట. అక్క వాళ్ళు అయితే డ్యాన్స్లు వేసుకుంటే అక్కడికి వెళ్ళిపోతున్నారంట. ఇలా చేసుకున్నారక్క పండుగ? అదేంటి ఒకే ప్లేస్లో వేయకుండా అటు వెళ్ళిపోయారు? బా, ఓహో, ఇంటింటికి వేసుకుంటూ వెళ్తున్నారా? మళ్ళీ వస్తారా ఇటు? ఓ ఒరే, మీరందరు కూడా వెళ్ళిన వాళ్ళు, మరి మీరు ఎందుకు ఆగిపోయారు? ఇలా బొట్లు పెట్టుకున్నాడు వీడు. ఇదేనా, ఇలాగేనా? ఏటన్నా తిన్నారా, భోజనం చేశారా? ఓకే ఓకే. అటు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? ఇది స్కూలు ఏంటో తెలీదు, కానీ చాలా పాతబడిపోయింది, పాతబడిన బంగ్లాలా ఉంది. అటువైపు ఒక ఇల్లులు ఉన్నాయి, ఇటువైపు ఒక ఇల్లులు ఉన్నాయి అన్నమాట. మామూలుగా లేదు సంక్రాంతి ఎంజాయ్. మామూలుగా లేదు సంక్రాంతి సంబరాలు. సంక్రాంతి ముచ్చట్లు మామూలుగా లేదు. భలే ఉంది అసలు, ప్రశాంతంగా ఉంది. చుట్టూ కొండలు, మధ్యలో ఊరు అనమాట. కొంచెం రోడ్డు కూడా లేదు ప్రజెంట్, చిన్న రోడ్డు ఉంది కానీ దారి ఉంది. ఆ వీధి నుండి యువతలకి రావడానికి అసలు రోడ్డు లేదు, బట్ ఇటు నుంచి అయితే చిన్నది రోడ్డు ఉంది. ఏం చేస్తున్నారు పెద్దమ్మ? పండగకున్నారా? పండగలే చేసుకున్నారు మరి? ఇంకేదో అందరు చేసుకున్నట్టే ఇంకా చేసుకోవడం అంతేనా? అన్న వాళ్ళు అయితే అన్నం వాడుతున్నారు అనమాట ఇక్కడ. టైరట్ అమ్మో, నన్నే కుమ్మేశాడు. ఇంకా కోడి బాగుంది అది చూసి.